పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ కాబోతోంది. 3 ఏళ్ల నుంచి ఇదే సినిమా మీద ఉన్న బన్నీ తన నెక్స్ట్ సినిమా విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఆల్రెడీ సెట్స్ మీదకు వెళ్లడమే లేట్ అనుకుంటున్న త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి సినిమాల్లో ఏది వర్కౌట్ అవటం లేదని టాక్. అసలు బన్నీ నెక్స్ట్ సినిమా ఏంటి, ఎప్పుడు, ఎవరితో? హీరోలందరూ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ని వరుసగా అనౌన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ సినిమా చేస్తున్నా కూడా స్టాండ్ బై పెట్టుకుంటున్నారు. కానీ బన్నీ మాత్రం నా రూటే సెపరేట్, నేను పుష్ప 2 సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు వేరే సినిమా జోలికి వెళ్లనంటూ కూర్చున్నారు. అయితే పుష్ప 2 వచ్చే నెలాఖరికి కంప్లీట్ కాబోతుంది. మరి ఇప్పటికైనా బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద క్లారిటీ రాబోతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి పుష్ప తర్వాత బన్నీ సినిమాల విషయంలో ఈక్వేషన్స్ చాలా మారిపోయాయి. అప్పట్లో అట్లీతో సినిమా అనుకున్నారు. మైత్రి మూవీస్ తో తెరకెక్కాల్సిన ఈ సినిమా క్యాన్సిల్ అయిందని తేల్చేశారు. అయితే అసలు సినిమా చెయ్యాలా వద్దా అన్న విషయంలో డిస్కషన్స్ జరుగుతున్నాయని, మరో 2-3 రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే అటు అట్లీ కూడా బన్నీ డిసైడ్ చేసే దాన్ని బట్టి నెక్స్ట్ మూవీ కమిట్ అయ్యే పనిలో ఉన్నారు. అసలు వీళ్ళందరూ కాదు, త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందని అప్పట్లో వార్త వైరల్ అయింది. 4వసారి తెరకెక్కబోతున్న ఈ కాంబినేషన్ కి సంబంధించి పోయిన నెలాఖరిని 26 కానీ 28న కానీ సినిమా మొదలవుతుందని డేట్స్ కూడా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈసారి రొటీన్ కమర్షియల్ మూవీ కాకుండా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తెరకెక్కబోతుందని, జాన్వీ కపూర్ హీరోయిన్ అనే టాక్ కూడా నడిచింది. అయితే మళ్లీ త్రివిక్రమ్ సినిమా మీద ఎలాంటి మూవ్మెంట్ లేదు. అట్లీ త్రివిక్రమ్ సినిమాల్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా స్ట్రాంగ్ రూమర్స్ తో జనాలు ఫిక్స్ అయ్యారు. కానీ సందీప్ రెడ్డితో బన్నీ సినిమా అలా కాదు. టీ సిరీస్ తో కలిసి సందీప్ బన్నీ సినిమా చేస్తున్నట్లు, భారీగా ప్లాన్ చేస్తున్నట్లు పోస్టర్ తో సహా అఫీషియల్ గా సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడప్పుడే ఆ సినిమా కూడా వర్కౌట్ అయ్యేలా లేదు. ఎందుకంటే సందీప్ నెక్స్ట్ 4-5 ఏళ్లు 2 సినిమాలతో బిజీగా ఉంటానని చెప్పేశాడు. 5 ఏళ్ల తర్వాత ఎవరి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయో, ఎవరి ఇమేజ్ ఈక్వేషన్స్ ఎలా మారిపోతాయో తెలియదు. కాబట్టి ఆ సినిమా కూడా కాల్ ఆఫ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా మొత్తానికి 3 డైరెక్టర్లు లిస్ట్ లో ఉన్నా బన్నీ నెక్స్ట్ సినిమా ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ రావటం లేదు.